దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనకు ఎంతో అద్భుతంగా ప్రతిదినము మాట్లాడి బలపరుస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉండగా ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న బలమైన వాగ్దానం, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు దేవుడు యోబు గారికి తోడై ఉన్నాడు కనుకనే తన నీతిని బట్టి దేవుడు తన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేశాడు. ఈరోజు మనం నీతిని అనుసరించి నడుస్తూ ఉంటే, యథార్థంగా నడుస్తూ ఉంటే, మంచిగా నడుస్తూ ఉంటే, న్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏది మనకు ప్రతిఫలంగా వస్తుందంటే నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. నీ నివాస స్థలాన్ని, నీకు కలిగిన సంపదని రెండంతలుగా దేవుడు దీవించి హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. రెండోదిగా దేవుడు వాగ్దానం ఏమని సెలవిస్తున్నాడంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెంబడించమని దేవుడు తెలియజేస్తూ ఉండగా, ఎవరైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుతూ ఉంటారో అప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయని దేవుడే ఈ వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ ఉంటే మీకు ఏది అవసరమో, ఎంత అవసరమో, ఎలా అవసరమో, ఎప్పుడు అవసరమో సమస్తం దేవుడే సమకూర్చి మన యొక్కకు పంపిస్తూ ఉంటాడు. కనుక నీతిగా ప్రవర్తిద్దాం, యథార్థంగా ప్రవర్తిద్దాం. మనం నీతిని అనుసరించి నడుస్తూ ఉంటే, మంచి ఫలాలు ఫలిస్తూ ఉంటే మన క్రీస్తులో ఉన్నామని సాదృశ్యం. ఎవరైతే ఆయనలో ఉంటారో దేవుడు నూతన సృష్టిగా మారుస్తానని వాగ్దానం చేశాడు. కనుక క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. కనుక మనం ఏ శిక్షలకి గురి అవ్వలేము. ఏ శ్రమలు, ఏ శోధనలు వచ్చినా దూరం అయిపోతాయి. కనుక దేవుడు బిడ్డారా, క్రీస్తులో ఉండడానికి దేవుడు మనమే నూతన సృష్టిగా మారుస్తాడు, నూతన పేరునిస్తాడు, మంచి ఖ్యాతినిస్తాడు, మంచి బలంనిస్తాడు, ఆశీర్వాదకరమైన దీవెనలతో నేను ఎదుర్కొంటాడు. కనుక దేవుల్లో ఉండే ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం మనం పొందుకుంటాం. కనుక దేవుల్లో ఉందాం, దైవికంగా దీవించబడదాం, యథార్థతను అనుసరించి నడుద్దాం. ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు, నువ్వు మంచిగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే, నీతిగా జీవిస్తే నిన్ను బట్టి నిన్ను ఆశీర్వదిస్తా, నీకు కలిగిన సంపద, నీ నివాస స్థలాన్ని ఆశీర్వదింపచేస్తానంటూ ఉండగా ఇక్కడ పనులు చేయటం వలన దీవెన, వ్యాపారం చేయటం వలన దీవెన అని రాయబడలేదు. కానీ నీతిని బట్టి దీవెన, యథార్థతను బట్టి దీవెన, మంచితనాన్ని బట్టి దీవెన. కాబట్టి మీరు ఎక్కడికైనా మంచిగా ఉండండి, నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి. మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు ఒక దినమున హెచ్చిస్తాడు. తగిన కాలంలో మిమ్మల్ని ఫలించడి కొమ్మలా మార్చి మీ యొక్క తీగలైనా, మీ యొక్క ఆ కొమ్మలైనా, మీకు కలిగిన ఖ్యాతి ఆ ప్రాంతమంతా విస్తరించే విధంగా దేవుడు బహుగా ఫలింపజేస్తాడు. బైబిల్లో యోసేపు ఫలించడి కొమ్మ అంటే అతను ఎక్కడున్నా ఫలింపు, ఎక్కడికెళ్ళినా ఆశీర్వాదం, అతని వలన మేలు, అతని వలన దీవెన దేవుడే కలిగిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈరోజు అట్టి కృప మనకు తోడై ఉండి దేవుడు మనల్ని నడిపించడానికి ఈ వాగ్దానం ఇస్తూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్ వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్ వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచేయ, నూతన సృష్టిగా మార్చండి. వారి నీతిని బట్టి వారి నివాస స్థలము, వారు ఎక్కడ పని చేస్తున్నా, వారి స్కూలింగ్లో అయినా, కాలేజెస్లో అయినా, చేస్తున్న ఉద్యోగాలు అయినా, కుటుంబంలోనైనా, సేవలో అయినా, ఇంకా ఏ ఇతర వృత్తులు వారు చేస్తూ ఉన్నా వారి నీతిని అనుసరించి నడుచుకున్నట్లుగా మీరే సహాయం చేస్తూ వారి నివాస స్థలాలను వర్ధిల్ల చేయండి. సంఘాల సేవకులను ఆశీర్వదింపచేయండి. దేశాలు, రాష్ట్రాలు, ప్రపంచాలు దీవెనకరంగా నీ బలమైన వాక్కు ఉపయోగపడినట్లుగా ఆ అద్భుతమైన నీ ఘనమైన కార్యం జరిగించి ముందుకు కొనసాగించాయా. అక్కర్ల అవసరాలన్నీ తెచ్చండి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితుల నుంచి అనేక ప్రజలకు విడుదలిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. దేశాల్లో, విదేశాల్లో ఎంతమంది ఈ యొక్క వాగ్దానం చూస్తున్నారు, ఈ వచనాలన్నీ వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించయ్యా. బాడీస్, మ్యారేజ్ చేసుకున్న వారికి దీవెన ఉండాలి, వారికి శుభం ఉండాలి. అనేక బ్రతుకు దినములు మంచి క్షేమము, కృపాక్షేమంలో వారి వెంట రావాలయ్యా. ఎంతమంది అనాథరైపోయారో, ఆహారం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారో వారిని ఆదరించి మంచి ఆహారం
పెట్టి పోషింప చేసి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోరా తండ్రి. ఈ ఉదయకాలము ఎంతమంది కోర్టు కేసులు, గొడవలు, కొట్లాట్లు, అల్లాలతో ఉంటున్నారో సమాధానపరిచి ఈ యొక్క ఉదయకాలపు వాగ్దానం దీవెనకరంగా మార్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ 10-20 మందికి షేర్ చేస్తూ దైవికంగా అనేకులను బలపరుద్దాం, దీవెనకరంగా ఉంచుదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.